ఈ నెల 8వ తారీఖున నాగాయలంక మండలం సంగమేశ్వరం ఉత్సవాలు జరుగుతున్నప్పుడు ఖర్జూరపళ్ళు చెరుకు వెళ్ళాలనుకునే నాయుడు శివరామకృష్ణ కుటుంబం పైన నాగాలంకకు చెందిన ఆటోమొబైల్ షాప్ నడిపే ఇంకా వారి మిత్రులందరూ కూడా కలిసి మద్యం సేవించి దాడి చేయడం జరిగినది. ఈ విషయం ఇప్పటివరకు బాహ్య ప్రపంచానికి బయటికి రాలా. పోలీసు వాళ్ళు 324 సెక్షన్ కట్టి కేవలం ఒక తూతు మంత్రంగా పర్సన్స్ ఎవరైతే దాడి చేశారో వాళ్ళు ఇంతవరకు ఐడెంటిఫై చేయలేరు. ఈ సందర్భం చెప్తాము, ఆ రోజు వాళ్ళు ఘర్షణ జరిగితే మనసులో పెట్టుకుని నాగాలంక వెళ్ళి అందరూ కూడా ఒక 15 మంది కుర్రవాళ్ళు యువకులు కత్తులు, రాడ్లు, బ్లేడ్లు తీసుకొచ్చి ఆ కుటుంబాన్ని తీవ్రంగా గాయపరిచారు. బ్లేడ్లతో పీకలు కూడా కట్ చేశారు. చాలా చాలా సీరియస్ విషయం ఇది. ఆ కుటుంబం మచిలీపట్నం హాస్పిటల్లో వారం రోజులు ట్రీట్మెంట్ పొంది చావు బతుకుల మధ్య డిశ్చార్జ్ అయ్యారు. ఈ కేసు నాగాలంక ఎస్ఐ నీరు గారుస్తున్నాడు. 307 అటెంప్ట్ మర్డర్ కేసు సెక్షన్ కట్టవలసిన కేసుని కేవలం 324 సెక్షన్ కేసు కట్టి దీన్ని నీరు గారుస్తాడు. దీని వెనకాల రాజకీయ నాయకులు ఉన్నాడు. ఈ రాజకీయ నాయకులు కొమ్ము కాస్తూ పోలీసు వ్యవస్థ నిర్వీర్యం చేస్తుంది. నేను ఈ సందర్భంగా చెప్తాను, నాగాలంక నాయుడు శివరామకృష్ణ కుటుంబం జరిగిన ఘటన మీద 307 అటెంప్ట్ మర్డర్ కేసు సెక్షన్ కట్టి దోషులను అరెస్ట్ చేయకపోతే కనుక మేమందరం కూడా కలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేపడతాము. పోలీస్ స్టేషన్ కూడా ముట్టడిస్తామని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం.